ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిఫ్టీ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 6 times 80కి పైగా కనీసంగా క్రాస్ అయింది. అంటే ఎప్పటికప్పుడు అది కరెక్షన్స్ని ఫాలో అవుతూనే వస్తుంది. దీన్ని ఏం చెప్తారు? నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ మీద ఇప్పటి వరకు అయితే కేవలం 6 సార్లు మాత్రం హిస్టారికల్ డేటాల్లో 6 సార్లు మాత్రమే అబోవ్ 80 వచ్చిందండి. అంటే నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ మీద మనం చూసుకుంటే ఆర్ఎస్ఐ కనుక 80% అండి అబోవ్ దాటింది కేవలం 6 times. దాటితే ఏం జరిగింది, మనం హిస్టారికల్ రిఫరెన్స్ చూసామనుకోండి, మార్చి 92లో దాటిందండి. అప్పుడు ఆర్ఎస్ఐ 89 ఉండేది. అప్పట్లో నిఫ్టీ 1200 నుంచి 600 పడిపోయింది. 50% డ్రాప్ అయింది. 50% డ్రాప్ అయింది. ఏది 92 మార్చిలో. తర్వాత డిసెంబర్ 2003లో అండి, అప్పుడు నిఫ్టీ 80 ఉండేది. అప్పుడు ఆ టైంలో 2000 నుంచి 1300 డ్రాప్ అయింది. అంటే అగైన్ 35% డ్రాప్ అయింది అప్పట్లో. నెక్స్ట్ ఏప్రిల్ 2006లో అండి, అప్పుడు ఆర్ఎస్ఐ 82కి వచ్చేసింది. నిఫ్టీ 3750 నుంచి 2615 డ్రాప్ అయింది. అంటే 30% డ్రాప్ అయింది. అలాగే అగైన్ అక్టోబర్ 2007లో ఆర్ఎస్ఐ 86కి వచ్చిందండి. అప్పుడు 6000 దగ్గర నుంచి 2500 డ్రాప్ అయింది. అంటే 60% డ్రాప్ అయింది ఆ టైంలో. తర్వాత 2014లో ఆర్ఎస్ఐ 81కి వచ్చిందండి. 8600 నుంచి 7000 డ్రాప్ అయింది. అంటే 19% డ్రాప్ అయింది. అంటే అక్టోబర్ 2021లో లేటెస్ట్గా వచ్చింది ఇదనమాట. ఆర్ఎస్ఐ 80కి వచ్చిందండి. నిఫ్టీ 18600 నుంచి 15300 డ్రాప్ అయింది. అంటే 18% డ్రాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్ఎస్ఐ 84కి వచ్చింది. 84 అంటే ఇప్పుడు మళ్ళీ 7th టైం వచ్చింది, ఫస్ట్ టైం. ఓకే, అండ్ అది కూడా 3 సంవత్సరాల తర్వాత. తక్కువ అంటే హిస్టారికల్ రిఫరెన్స్ ప్రకారం 18 అండి, ఎక్కువ అంటే 60% డ్రాప్ అయింది ఆర్ఎస్ఐ 80 దాటిన ప్రతిసారి కూడా. అయితే ఇప్పుడు కూడా డ్రాప్ అవుద్ది అంటే మనం స్టాక్ మార్కెట్ ప్రతిసారి ఇది కొత్తది అనుకుంటాం. కొత్త ఏం జరగవండి. హిస్టరీ ఆల్వేస్ రిపీట్. కొత్త విషయాలు ఏం జరగవు ఇక్కడ. అందుకని మార్కెట్ ఇండియా జీడిపి గ్రోత్ 8% ఉన్నా సరే, అన్ని ఎకానమీస్ బాగున్నా సరే, కరెక్షన్ అనేది ఏదో ఒక రూపంలో స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే కొటక్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకరేజ్ ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇయర్ నిఫ్టీ యొక్క ఈపీఎస్ 24% పెరిగిందండి. అందుకని వాల్యుయేషన్ రిఫ్లెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ అంటే 25 ఎర్నింగ్స్ అనేది కేవలం 8.4% పెరిగిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నిఫ్టీ 200 యొక్క ఈపీఎస్ అనమాట, ఎర్నింగ్ పర్ షేర్. 8.4 అంటే బాగా స్లో అవుతున్నట్లు లెక్క. అంటే ఈ స్పీడ్ని పెరగడానికి వీలు లేదనమాట. అందుకని ఇప్పుడున్న వాల్యుయేషన్స్కి అంత జస్టిఫికేషన్ ఏమి ఉండదు. అందుకని నిఫ్టీ ఎక్కడో చోట ఆగిపోద్ది ఖచ్చితంగా. అయితే ప్రైస్ డ్రాప్ అవుద్దా హిస్టారికల్గా డేటా ప్రకారం అంటే డ్రాప్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ పెరగడైతే టూ మచ్ పెరగపోవచ్చు అనమాట. అందుకని ఈ డేటా ప్రకారం తక్కువ అంటే కరెక్షన్ మనం 18% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు టైం కరెక్షన్ నెక్స్ట్ 1 or 2 years మార్కెట్ కన్జర్వేటివ్కి వెళ్ళి సైలెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 23-24లో ఈపీఎస్ గ్రోత్ 24% ఉంది. కాబట్టి టూ మచ్ పాజిటివ్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ గ్రోత్ 8.4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి గ్రోత్ స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ 1 year బెటర్ టు బీ యాజ్ ఎ కన్జర్వేటివ్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. ఇఫ్ మంత్లీ ఆర్ఎస్ఐ 80 అబౌవ్ ఉంటే ఏమంటారు? ఓవర్ కొంటున్నారు అని, అంటే మార్కెట్ ఓవర్ బాట్లోకి వచ్చింది అంటారు. అలాగే 30 కంటే బిలో వచ్చింది అనుకోండి, ఓవర్గా అమ్ముతున్నారు అని. అందుకని ఓవర్ బాట్ ఓవర్ షోల్డ్ ఈ కాన్సెప్ట్ కింద వాడతారు అనమాట. ఇది ఒక మూమెంటం ఇండికేటర్ అనమాట. మార్కెట్లో మూమెంటాన్ని మెజర్ చేస్తారు. లేటెస్ట్ 14 క్యాండిల్ బేస్గా తీసుకొని ఇది మెజర్ చేస్తారు అనమాట. లేటెస్ట్ క్యాండిల్స్లో ఎక్కువ గ్రీన్ సైడ్ ఉన్నాయి అనుకోండి, మూమెంటం గ్రీన్ బయాస్ అంటే కొనే బయాస్ ఉందనమాట. రెడ్లో ఉందనుకోండి అంటే ఫాలింగ్ బయాస్ ఉన్నట్లు లెక్క అనమాట. అందుకని లేటెస్ట్ 14 క్యాండిల్లో ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎంత మూవ్ అవుతుందని దాన్ని బట్టి కంపారిజన్ చేస్తారనమాట. సో 80 వచ్చిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఓవర్గా కొంటున్నట్లు లెక్క. అది కూడా డైలీ కాదు, వీక్లీ కాదు, మంత్లీ అంటే టూ మచ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్లు లెక్క అనమాట మార్కెట్. ఇప్పుడు అదే ట్రేడ్లో ఆర్ఎస్ఐ 80 కంటే ఎక్కువ ఉంటే సార్, ఏదైనా సరే మీరు ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆర్ఎస్ఐ 80కి వచ్చిందంటే ఓవర్గా కొంటున్నట్లు లెక్క. ఓవర్గా కొంటే పడిపోద్ది అంటే పడిపోద్దని గ్యారెంటీ ఏం కాదు, ఆ కండిషన్ నేమ్ అంతే. అంటే ప్రస్తుతానికి ఎక్కువ మంది టూ మచ్ కొంటున్నారు, ఇది ఎక్కడో చోట ఆగిపోయే ఛాన్స్ ఉందని చెప్తుంది అది. బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే 2 రకాల ట్రేడర్స్ ఉంటారు. రేంజ్ ట్రేడర్ అంటారు, రేంజ్ లేదా రివర్స్ ట్రేడర్ అంటారు. ఆ రివర్స్ ట్రేడర్లు ఏంటంటే ఇట్లా ఆర్ఎస్ఐ 80 రాగానే అమ్మేసుకుంటారు, మళ్ళీ ఆర్ఎస్ఐ 30 కొత్తే కొంటారు. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మార్కెట్ రివర్స్లో అవుద్దని బలంగా నమ్ముతారు. అందుకని ఒక గదిలాగా పెట్టుకుంటారు. ఇటు వస్తే బాల్ ఇటు రివర్స్ అవుద్ది, అటు వస్తే బాల్ రివర్స్ అవుద్ది అంటారు. ఒకదానికేమో ఓవర్ బ్రాట్, ఒకదానికేమో ఓవర్ సోల్డ్ పెట్టుకుంటారు. అప్పుడు అది 80, ఇది 20 ఇట్లా పెట్టుకుంటారు అనమాట. లేదా 70-30 ఇలా పెట్టుకుంటారు.
దీన్ని ఓవర్ సోల్డ్ అంటారు. అయితే ట్రెండ్ ఫాలోవర్స్ వీటిని పట్టించుకోరు. వాళ్ళు ఎందుకండి RSI 55 దాటింది అనుకోండి, ఇంక ట్రెండింగ్ స్టార్ట్ అవుద్ది, బాగా పైకి పోద్ది అనుకుంటారు. 45 కిందకు వచ్చింది అనుకోండి, మార్కెటింగ్ కింద పోద్ది అనుకుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కలాగా చేస్తూ ఉంటారు. బట్ RSI వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్ ఇండికేటర్ అండి. చాలా మంది దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట, ప్రస్తుతానికి మార్కెట్లో మూమెంట్ ఏమవుతుందని. అది ఏం చెప్పిద్ది అనే బదులు హిస్టారికల్గా ఇంత వస్తే 6 సార్లు కరెక్షన్ జరిగింది ప్రతిసారి కూడా, ఈసారి కూడా ప్రాబిలిటీ పెరిగింది అని అర్థం. గ్యారెంటీ అనే పదం లేదు ఇక్కడ, ప్రాబిలిటీ పెరిగింది అని అర్థం. ఎందుకంటే ప్రతిసారి జీడిపి గ్రోత్ డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు జీడిపి గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. మనం 8% వరల్డ్లో ఎక్కడా లేదు కదా, అందులో లోకల్ మనీ ఎక్కువ వస్తుంది కదా ఇప్పుడు. అందుకని ఖచ్చితంగా పడిద్దా అంటే చెప్పలేము, బట్ స్లో అవుతుంది, అదైతే గ్యారంటీ. అందరూ ఒప్పుకునేది ఏంటంటే మార్కెట్ ఇంత స్పీడ్తో పెరగదు, ముందు రోజులు స్లో అవుద్దని అంటారు అనమాట. అందుకని నెక్స్ట్ 1 year బెటర్ టు బీ ఏ కన్జర్వేటివ్ అనమాట. డోంట్ ఎక్స్పెక్ట్ అగ్రెసివ్ వే. లాస్ట్ టైం లాగా మ్యూచువల్ ఫండ్లు 30, 40 వస్తాయి అలా అనుకునే బదులు ఈ 1 or 2 years కన్జర్వేటివ్ మీద బ్యాంక్ వడ్డీ లాగా ఒక 8%, 10% అలా ఎక్స్పెక్ట్ చేయడంలో అర్థం ఉంటుంది. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.